పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ సిగరెట్, డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవంతి గారి ఇల్లు ఎక్కడ? అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ ఇల్లే అండి. సరే బాబు. ఓకే అండి. ఎవరు మీరు? అవంతి మేడం గారు ఉన్నారా? అవంతికానా? పాప అవంతి గారి చెల్లెలు. చెల్లెలా? కొంచెం మాట్లాడే పనుంది. రండి. అమ్మా అవంతిక మేడం, యాక్సిడెంట్లో మీ నాన్నగారు మీ పిన్ని ఇద్దరూ చనిపోయారమ్మా. వాళ్ళు పోతూ పోతూ ఇదిగో ఎలాగైనా మీ చెల్లెల్ని మీ చేతిలో పెట్టమని ప్రాధేయపడ్డారమ్మా. నువ్వే కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. ఉంటానమ్మా. నీకు బంధాలు బాధ్యతలు లేవన్నావు. వాట్ అవంతిక? ఇప్పుడు కొత్తగా ఈ చెల్లిగోల ఏంటి? నీకు నేను కావాలా, నీ చెల్లి కావాలా? తేల్చుకో. నువ్వు మౌనంగా ఉన్నా అంటే నీకు నీ చెల్లె అవసరం. బాయ్. నీ పేరేంటమ్మా? అనిక. అనిక, ఎక్కడుంటావమ్మా నువ్వు? చెప్పమ్మా, చెప్పు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ పాప ఎవరమ్మా? కొత్త కనపడుతుంది. మా నాన్న చేసిన దరిద్రం ఇది. శనిలా దాపరించింది. అయినా ఇవన్నీ నీకెందుకే? వెళ్ళి పని చేసుకోపో. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా మీద కోపంతో స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు.
సమీర్, నువ్వు లేకుండా ఎలా ఉండాలి సమీర్? ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అమ్మా, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు? అక్క, నాకు ఆకలేస్తుంది. నన్ను తిను. చస్తున్నా నీతో. అన్నం లేదు, గిన్నం లేదు. విషం తాగు, పో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. గెట్ అవుట్. అనిక, 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 ఏమైంది? అనిక, ఏమైందమ్మా? అనిక, రాత్రి అన్నం అడిగింది, పెట్టలేదు. ఏమైందో ఏమో. అయ్యో, నీళ్ళు తీసుకొస్తాను. అనిక, అనిక, అయ్యో, ఇదిగోమ్మా. అనిక, పసిపాపను కూడా చూడకుండా ఎంత క్రూరంగా బిహేవ్ చేశా. సారీ తల్లి. ఇప్పటి నుంచి నువ్వు నా చెల్లెలివి కాదు, నా ప్రాణానివి. వెళ్దాం పద. ఎప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉండాలి. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను.
జీవితంలో ఏదైనా ఓడిపోతే అనుభవం అనుకోవాలి, కానీ మనం గెలిచినప్పుడు ఆనందపడాలి. ఎస్ అవునక్క. ఎప్పుడు ఇలాగే ఉండాలి నువ్వు. నువ్వు ఫస్ట్ వెళ్ళే అంటతో బట్టలు ఉతికేసే, ఏ పనులు బ్యాలెన్స్ పెట్టకు. అలాగే మేడం. పైన బాగా బూజు పట్టింది, వెళ్ళి నీట్ గా అంతా క్లీన్ చేయి, సరేనా? నేను చిన్న పని మీద బయటికి వెళ్ళొస్తాను, నువ్వు భవానీతోనే ఉండు. నేను ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి? నేను కూడా నీతో వస్తాను. భవానీ చూసుకో. అనిక లేమ్మా, తెల్లారింది. అప్పుడేనా? కొంచెం సేపు పడుకోనివక్క ప్లీజ్. పడుకుంది చాలే, లే స్నానం చేయాలి కదా, లే లేట్ అవుతుంది, లేమ్మా. అబ్బా పద పద, త్వరగా స్నానం చేయి, వెళ్ళు. రండమ్మా. కూర్చోండి. పోనివయ్యా. మీకు ఎంతలో కావాలి? నాకు 2 to 3 crores రేంజ్ లో కావాలి. పర్వాలేదు మేడం, మీకు మంచి ల్యాండ్ చూపిస్తాను. మీకు ఈ ల్యాండ్ అవసరం లేదు మేడం, మీకు మంచి ల్యాండ్ చూపిస్తాను. నాకు ఏదైనా కానీ సిటీకి దగ్గరలో ఉండాలి. అలాగే మేడం, చూడండి. ఎట్లాంటి ల్యాండ్ కావాలన్నా మీకు దగ్గరుండి చూపిస్తాడు ఈ రాంబాబు. నాది పూచి. ఏం రాంబాబు? అవునండి. నన్ను నమ్మండి మేడం, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇతను చూసుకుంటాడు. మేడం, మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే రాణిగారి గెస్ట్ హౌస్ లో ఉంటాను. రాణిగారి గెస్ట్ హౌస్? మేడం ఒక్క నిమిషం, నువ్వేంట్రా ప్రతి సీక్రెట్ బయటికి చెప్పేస్తావు? రాంబాబు, మనకు కావాల్సింది డబ్బు. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళతో మనకి పని లేదు. మనకి కావాల్సింది డబ్బు, సరేనా? అర్థమైంది. ఈ విషయాలేవి ఆవిడికి చెప్పొద్దు. సరే, అర్థమైందా? పద. ఏం లేదు మేడం, ఆ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు ఏదో కారణాల వల్ల చనిపోయారు మేడం. ఈ ఊళ్ళో ఉండే జనాలు ఏ దెయ్యం వల్ల చనిపోయారని అనుకుంటున్నారు. ఈ ఊర్లో వాళ్ళందరికీ వట్టి మూఢనమ్మకాలు మేడం. అవేమి మీరు నమ్మద్దు మేడం, నేను చెప్తున్నాను కదా. అలాంటివేమి ఆలోచించకండి, నా మీద నమ్మకం ఉంచండి. ఏం ప్రాబ్లం లేదు మేడం, పదండి. సరే అండి, మీరు చెప్పిందంతా నమ్ముతున్నా. మీరు తీసుకుంటున్నట్టే కదా మేడం గెస్ట్ హౌస్? నాకైతే నచ్చింది. అగ్రిమెంట్ రెడీ చేయమంటారా? సారీ అనిక, నా పనికి నిన్ను తీసుకెళ్ళలేకపోయాను, సారీ. అర్థం చేసుకోమ్మా, నా చిట్టి బంగారం కదా, మై స్వీట్ లిటిల్ సిస్టర్ కదా. ఈరోజు నీకోసం స్పెషల్ గా బిర్యానీ చేస్తాను.
బిర్యానీ వావ్ ఐ లవ్ బిర్యానీ. అయితే అక్కకు ఒక ముద్దివ్వు. అటు వెళ్దాం. సరే. ఏంటమ్మా ఇంతసేపైనా నిద్రపోలేదు? ఏం నిద్ర పట్టడం లేదా? ఒక పని చేస్తాను, నీకొక మంచి కథ చెప్పనా? అనగనగా అని అని ఒక యువరాణి ఉండేది. ఏమైంది? అలా కూర్చున్నావు? అనిక నిన్నే. ఏంటో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చింది. ఏదో గాలికొచ్చుంటుందిలేమ్మా, పడుకో. సరే. అక్క, ఈ ఇంట్లో మనం కాక ఇంకెవరైనా ఉన్నారా? నువ్వనుకున్నట్లు దెయ్యాలు భూతాలు ఏవి ఉండవమ్మా, అంతా మన భ్రమ. పడుకో. అనిక, 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 ఎక్కడికి వెళ్ళింది ఈ టైంలో? అనిక, 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 ఎక్కడున్నావా? ఏమైంది నీకు? ఇక్కడికి వచ్చా? అనిక నిన్నే. ఏమైంది అనిక? రా లోపలికి వెళ్దాం. పడుకుంది కానీ.
ఏమైంది? సరే, నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. సరే అక్క, బాయ్ అక్క. నీతో ఒకటి చెప్పాలి. నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ నీకు ఒకటి అర్థం కాదు. నీకు ఎంత ప్రేమిస్తున్నాను అది నాకు మాత్రమే తెలుసు. అక్క, వాటర్ కావాలి. ఆ బాటిల్లో వాటర్ ఉన్నాయి, తాగు. రేపు నేను నర్సరీకి త్వరగా వెళ్ళాలి. అబ్బా, అనిక, 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 ఎన్నిసార్లు చెప్పాలి బయటకు వెళ్ళాలి? అనిక, 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? అనిక, 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 ఎన్నిసార్లు చెప్పిన ప్రతిసారి ఇలాగే చేస్తుంది. అనిక, 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 ఎక్కడున్నావమ్మా? ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నావు? అనిక, నిన్నే. అనిక,
తల్లి, ఇంత చీకట్లో ఏం ఆట పట్టిస్తున్నావు? అనిక, 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 అక్క, 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 అనిక, నువ్వు అక్కడ ఉండాలిగా, ఎక్కడికి వెళ్ళవచ్చు? ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? అనిక, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అనిక, ఈ ఫామ్ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎవరికి తెలుసు? ఓకే, వాడికే చేద్దాం. హలో రాంబాబు. నమస్తే మేడం, నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఓకే, రాంబాబు. నమస్తే మేడం. ఓకే, రండి. కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అనిక, అనిక, అనిక మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అనిక, అనిక, ఎక్కడికి వెళ్ళింది? అనిక, 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 ఎక్కడికి వెళ్ళింది? అనిక, ఏంటి ఆటలు?
ఈ టైంలో అనిక 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 ఇలా రోజు వింత వింతగా ప్రవర్తిస్తోంది. నేను గనుక ఆపకుండుంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. పక్కనే ఉన్న విల్లాకి వెళ్ళి మన యాంటీగా ప్రచారం చేసేవాడి సంగతి ఎంతవరకు వచ్చింది? మీరు ఆర్డర్ ఇవ్వండి, ఇప్పుడే తీసుకొచ్చి జైల్లో పడేస్తా. నా ఆర్డర్ గురించి ఎందుకు వెయిట్ చేసేది? నేను ముందే చెప్పాను కదా. ఏమయ్యా కానిస్టేబుల్ సార్ చెప్పి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త చూసుకోండమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? ఆ బటన్స్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి? నువ్వు డ్యూటీ చేసేది ఇక్కడ పోలీస్ స్టేషన్లోనా? మీరసలు పోలీసులేనా? ఎవరు నువ్వు? ఈ పోలీసులందరినీ పిలిపించి ఈ మీటింగ్లు ఏంటి? అసలు నేను ఎవరనుకున్నావు? నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని. నీలాంటి ఎదవల వల్ల మన దేశం నాశనం అవుతోంది. ఎందుకు వచ్చింది అమ్మాయి ఇక్కడికి? ఏమో సార్. ఏమో అంటే? సార్ ఏమనుకోకండి సార్, ఈ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయింది. రామ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నీకిక్కడ పనేంటమ్మా? రామ్మా రా. అదే కాకుండా కొన్ని కొత్త కొత్త అలవాట్లు కూడా చూశాను. జ్యూస్ తాగడం, తనలో తానే మాట్లాడుకోవడం. మేడం, మీ చెల్లెల్ని ఒకసారి చూడొచ్చా మేడం? వద్దొద్దు, అది ఎవరిని చూసినా తిడుతుంది, బాగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. మేమిక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు మేడం. ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్ అలాంటిది, ఇక్కడున్న ఆత్మలు అలాంటివి. ఈ ల్యాండ్ చాలా మందికి అమ్మాలని చూశారు మా బాస్, కానీ కుదరలేదు మేడం. మీరు మా మీద నమ్మకం పెట్టండి మేడం. మీకు తక్కువ ప్రైజ్లో మంచి సెంటర్లో పెద్ద ల్యాండ్ ఇప్పిస్తాను మేడం. ఓకే మేడం. ఎంతోమంది క్లయింట్స్ కూడా వచ్చారు, కానీ ఎవరు కొనలేదు మేడం. చూడండి మేడం, సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. మీకు ఇంతకన్నా బెస్ట్ ఇల్లు ఎక్కడ దొరకదు. మీరు చూసిరండి. ఒక్క నిమిషం మేడం, ఫోన్ వచ్చింది. అలాగే. హలో బాస్, ఇవాళ డీల్ మ్యాక్సిమం అయిపోవచ్చు. మంచి క్లయింట్ని తీసుకొచ్చాను.
పెట్టించారేంటి? రండి మేడం, లోపలికి రండి, ఇల్లు చూపిస్తా. రండి మేడం, ఈ హౌస్ తీసుకోవడానికి చాలా మంది వచ్చారు మేడం. రండి, లోపలికి రండి మేడం. చూడండి మేడం, చూడండి, చాలా బాగుంటుంది. రండి మేడం, లోపలికి రండి. రండి మేడం. మేడం, లోపల ఇంటీరియర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ముందు లోపలికి రా మేడం. హలో మేడం. ఇదేంటి? ఇప్పటి వరకు వీడు ఇక్కడే ఉండాలి కదా, అక్కడ ఉన్నాడే. ఏమైంది మేడం? ఏమైంది? రండి మేడం. అరే ఆగండి మేడం. గతంలో ఈ ఇంట్లో ఏం జరిగిందంటే, సార్ వీళ్ళంతా ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. పవర్ స్పీడ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ క్లియరెన్స్ ఎలానా? నువ్వు ఆఫ్టర్ ఆల్ పోలీస్వే. ఈ ఏరియా మొత్తం నాది. ఈ డ్రెస్ వేసుకుని పోలీస్ అనే పొగరుందిగా, ఆ పొగరు మొత్తం తెంచుతారా? వీడి పొగరు ఇంకా తగ్గలేదు. పక్కకు తీసుకెళ్ళి నాలుగు తగిలించండి. Is the police! కాకి చొక్కా నా సింబలు, నా చేతిలాటి నా టెంపరు, 100 నా నెంబరు, చిటికేస్తే వస్తా నీ సెంటరు. His police, here no counters, only encounters. సూర్యుళ్ళ మంటేస్తా పగలు, రాహుల మింగేస్తా నీ పొగరు, మంచికి పెడతా నేను సెల్యూటు, కంటికి కనిపించిందా చెడు అవుతూ. ఈ కాకి చొక్కా నా సింబలు, నా చేతిలాటి నా టెంపరు. చప్పుడే రప్పిస్టోలు సౌండ్, నడిచి నేనే వచ్చాన అదిరేది గ్రౌండ్, నా 2 కళ్ళేరా డ్రోన్ కెమెరాలు, తప్పంటూ జరిగిందా నో
బేబీ కాఫీ రెడీ. బేబీ గెట్ అప్. సో స్వీట్ ఆఫ్ యూ బేబీ. చాలా బాగుంది. బేబీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం ఏమన్నా కావాలా? నాకేమొద్దు, ఈవినింగ్ త్వరగా వచ్చాయి. ఓకే బేబీ, బాయ్. ఇదిగో, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ పేద ప్రజలకు మాత్రం సహాయం చేద్దాం. మన ఏరియాలో ఏ కబ్జాలకి చోటివ్వకూడదు. ఆ రౌడీల్ని ఏరిపారేద్దాం. ఓకే ఓకే, అలానే చేద్దాం. ఈరోజు మన ఎమ్మెల్యే ఆసిఫ్ గారు చేసిన ప్రజలకి ఎంతో సేవ చేశారు. Hi, sweetie. You are so nice. బాస్, ఆ పిల్ల అలా చంపారేంటి? రే, మందు తాగి దాని మత్తు దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోతాం. అలాగే ఒక అమ్మాయిని ఆస్వాదించిన తర్వాత దాని గురించి ఆలోచించక వదిలేస్తా. దాన్ని చంపి రిఫ్రెష్ అవుతా. హాయ్ బేబీ. జ్యూస్ తాగారా? సారీ. వెళ్ళి ముందు తాగు. ఇప్పుడు హ్యాపీనా? గుడ్. పద. సరే, నిన్నొకటి అడుగుతాను. రోజు అక్కడ జ్యూస్ ఎందుకు పెడతావు? అదొక చిన్న కథ. ఏం కదా, నాకు కూడా చెప్పొచ్చు కదా. నా ఫ్రెండ్ వాళ్ళ భర్త డీహైడ్రేషన్తో చనిపోయారు. అందుకే నేను మీకు డైలీ జ్యూస్ పెడతాను. సరే. రాణి ఏమంటుంది? ఏమనలేదు. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. ఐ లవ్ యూ మోర్. నేను మీకోసమే పుట్టాను. నాకు తెలుసు. చనిపోయేంత వరకు మీతోనే ఉంటాను. చనిపోవడం గురించి నువ్వు మాట్లాడకు. నీతో లైఫ్ అంతా బ్రతకాలనుకుంటున్నాను. మీరెలా చెప్తే అలాగేనండి. ఈ రోజు నుంచి చావు అనే మాట నీ నోట్ల నుంచి రాకూడదు. అలాగే మాట్లాడను. రమేష్, జాంబియా చాలా ఇబ్బంది పెడుతున్నాడన్నా. ఉండాలా చచ్చిపోవాలనేది నాకు అర్థం కావట్లేదన్నా. ఏదో ఒకటి చేసి వాడిని చంపేయండి అన్నా. నా భూమిని నాకు తిరిగి పెంచండి అన్నా. నీ ఒక్కడిదే కాదు సమస్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా అదే సమస్య. వాడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ చూద్దాం, వాడి పని పడదాం. అయ్యా, మీరే నన్ను కాపాడాలి. ఇది పట్టుకో.
లేవే. అరే ఏమైంది? ఆ జంబియా నా భూమిని కబ్జా చేశాడన్నా. నా పిల్లల్ని చంపేస్తా అన్నాడన్నా. మీరే మా దిక్కన్నా. ఏదో ఒకటి చేసి కాపాడన్నా. దయచేసి మమ్మల్ని కాపాడన్నా. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచిగా జరుగుతుంది. నిజానికి ఆ అన్న దగ్గరికి నేను వెళ్ళాలనుకోలేదు, కానీ మీ అందరి కోసం వెళ్ళొస్తాను. సరే మరి ఉంటాను. వెళ్ళొస్తాను. అన్న వాళ్ళ తమ్ముడు జమిని ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళని అరకట్టకపోతే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. సార్ నమస్తే. ఏంటి కార్పొరేటర్, ఏంటి ప్రాబ్లం? గదేనా ఎమ్మెల్యే ల్యాండ్ ప్రాబ్లం దమ్దమ్ చేస్తున్నానా? ఏయ్, జమ్మిని పిలువు. బాయ్, నీకోసం ప్రాణమైన ఇస్తా, ప్రాణమైన తెస్తా. మీ జమ్మి రెడీ అన్నా. నీ పని అయిపోయినట్టే. వెళ్ళొస్తానా? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఇంట్లో మా అమ్మ నాన్న ఎవరు లేరు. ఎవరు కావాలి మీకు? చెప్తే అర్థం కావట్లేదా? ఏ ఆగు, అసలు ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? ఎవరండి? అసలు మీకేం కావాలి? నీ ఇల్లు చూడ్డానికి చాలా చిన్నగా ఉంది, కానీ నీ పొలం చాలా పెద్దగా ఉంది. ఇంకా ఏదైనా నాకు నచ్చితే అది నాకు దక్కాల్సిందే. 15 రోజుల్లో ఆ పొలం నా పేరు మీద రాయాల్సిందే. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. అన్నా ప్లీజ్ అన్నా, నా ల్యాండ్ నాకు ఇచ్చేయండి అన్నా. కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నా. ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా. నా ల్యాండ్. నోరు మూయవే. నేను చంపక ముందే నువ్వే అరిచి అరిచి చచ్చేలా ఉన్నావు. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, సైలెంట్ గా ఉండు. రా ఎమ్మెల్యే రా, ఎలా ఉన్నావు? నీ గుండెల్లో భయం అనేది నీ ముఖములో కనిపిస్తుంది. ప్రాణభిక్ష అడగటానికి వచ్చావు కదూ? జాంబియా రౌడీజం ఎక్కువైందన్నా. నా మనుషుల్ని కొడుతున్నారన్నా. అదృష్టం అనుకో, ఇంకా వాళ్ళు ప్రాణాలతోటి ఉన్నారు. మీకేం కావాలన్నా ఇస్తానన్నా, కానీ ఆ ల్యాండ్ మాత్రం పేద ప్రజలకు ఇస్తానని మాటిచ్చానన్నా. ఆ ఒక్కటే వదిలేయన్నా. మీరు ఆ ల్యాండ్ని పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటే తీసుకోవడానికి వాళ్ళు మిగలరు. రోజుకో డెడ్ బాడీ ఆ ల్యాండ్లో ప్రత్యక్షమవుతుంది. వచ్చే ఏడాది నీకు ఎమ్మెల్యే పదవి అది కూడా ఉండదు. ఇది నిజం. ఇక బయలుదేరు.
రోజు రోజుకి మా ఊర్లో సమస్యలు పెరిగిపోతున్నాయి సార్. నమస్తే, ఇంకో బాధితుల చర్చ చూడండి. చెప్పండి సార్. ఆ జాంబియా రోజు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్. రోడ్డుపై తిరగాలన్నా ఇబ్బందిగా ఉంది సార్. ఆడవాళ్ళ మానాలకి రక్షణే లేదు సార్. మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్. మీరే ఏదో ఒకటి చెయ్యండి. మీరేం బాధపడకండి అమ్మా, ఏదో ఒకటి నేనే చేస్తాను. ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక హీరో అవసరం. చూస్తుంటే ఇప్పుడు మా ఊరి పరిస్థితి ఇలా ఉంది. మా ఊరికి కరెక్ట్ ఆఫీసర్ కావాలి. సార్ మీరేం కంగారు పడకండి, మీ ఊరికి హీరో వస్తున్నాడు. మేము ఆ హీరో కోసం వెయిటింగ్. కూర్చోండి ఆఫీసర్. మీలాంటి నిజాయితీ గల సిన్సియర్ ఆఫీసర్ సేవలు మాకు చాలా అవసరం. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఇక్కడ అన్నా అనే ఒక సన్నాసి కొడుకున్నాడు. వాడి తమ్ముడు జాంబియా. వాళ్ళు మొత్తం పబ్లిక్ ఆస్తులను తమ పేరు మీద రాయించుకుంటున్నారు. ఎవరడ్డం వస్తే వాళ్ళని వేసేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీ ఇష్టం. నిర్దాక్షిణ్యంగా వేసిపడేయండి. నా సహాయ సహకారాలు మీకుంటాయి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిన పనులని కరెక్ట్గా చేయండి, ఓకే? సరే, ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా. నా కోసం మీ లైఫ్లో టైమే ఇవ్వట్లేదు. మీరు మీ పనే తప్ప మీ లైఫ్లో నాకే ఇంపార్టెన్స్ లేదు. పోలీస్ అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. నువ్వంటే నా లైఫ్ కాదు, నా ప్రాణం. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నన్ను అర్థం చేసుకో బంగారం. నువ్వే నా ప్రాణం. కొంచెం టైం ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. లవ్ యూ బంగారం. రే, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? నా కొడుకు లాంటివాడు నా జాంబీ ఉన్నాడు కదా, వాడికి చెప్పండి. వాడు చూసుకుంటాడా కబ్జా మ్యాటర్. జాంబియా చంపేశాడు. వెనక్కి తిరిగి చూడరా, నీ చావు కనిపిస్తుంది. అన్నా అన్నా అన్నా, తమ్ముడు చంపేశారన్నా. Jambi! 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 అన్నా అన్నా, ఆ పోలీసుడు అన్నని చంపేశాడు అన్నా. ఓడెవడైనా సరే వాణ్ణి వదలను, వాణ్ణి వదలను.
మీ దెబ్బకి ఆ అన్నగాడి మైండ్ బ్లాక్ అయి కోలుకోలేనంత దెబ్బ తగిలింది సార్. ఇక నుంచి ఎవరి జోలికి వెళ్ళటం. లేపండ్రా వాణ్ణి. రక్షక భటులకే భద్రత లేదంటే ఇంకా మామూలు ప్రజల్ని ఎవరు రక్షిస్తారు? ఇది నా స్టేషన్. ఇక్కడ నేనే సిఐ, నువ్వు ఖైదీవిరా. నీ ఫేస్లో నాకు చావు కళ కనిపిస్తుంది. సేమ్ టు సేమ్. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ వాడికి వాడే హీరోని అనుకుంటాడు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ఇక్కడ నేనే రాజుని. ఇక్కడ నా చట్టమే నడుస్తుంది. అర్థమైందా? ఆగు. ప్రతి పోలీస్ వాడికి వాడే హీరో అనుకుంటాడు. నువ్వు రాజు అనుకునే రాజ్యాన్ని చట్టాన్ని నాశనం చేస్తా. పోలీస్ చేతిలో గన్నుంటే తలలో కాల్చాలా గుండెలో కాల్చాలా అని ఆలోచించడు. ఏమైంది బేబీ? ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇదిగో తాగండి.
నాకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరని నాకు చాలా బాధగా ఉంది. నాకెవరన్నా ఉంటే నీకు తోడుగా ఉండేవారు. నాకెవ్వరూ లేరు. నేను కానాదనని నాకు బాధగా ఉంది. నన్ను క్షమించు. నీ దగ్గర ఒక విషయం దాచాను. నాకు చిన్నమ్మ ఉంది. ఏంటి? కానీ చిన్నమ్మ అంటే నాకు ఇష్టం లేదు. తనకి ఆస్తిపాస్తులంటే పిచ్చి. అందుకే ఈరోజు తను ఒక్కతే మిగిలిపోయింది. అమ్మా, అమ్మా, మీరేం బాధపడకండి అమ్మా. మీ కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు. మీరు ఆరోగ్యంగా ఉండండి. నా కొడుకుని చూడడమే నా ఆఖరి కోరిక. ఎలాగైనా నేను పోయేలోపు నా కొడుకుని చూడాలి. చివరిగా ఒక్కసారైనా నా కొడుకుని చూడాలనుంది. వచ్చేస్తారమ్మా, మీరేం బాధపడకండి. వాడి గురించి చూస్తూ చూస్తూ నాలో నేనే కుమిలిపోతున్నాను. వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. మీరు బాగుండాలమ్మా. ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు. మీరు నా దేవుడని మిమ్మల్ని నమ్మాను, కానీ మీరు నన్ను మోసం చేశారు. అమ్మ అనేది దైవం. ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువ ఎవ్వరూ లేరు. నాకమ్మ లేదు కాబట్టి అమ్మ విలువ తెలుసు. నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తావా, లేదా నన్ను చచ్చిపోమంటావా? చెప్పు, తీసుకువెళ్తావా? సరే. చేతిలో చేసి నాకొక్క ప్రామిస్ చేస్తావా? నా అడుగులో అడుగేసి నా నీడైను ఉండేసి లైఫ్ అంతా నాతో వస్తావా? గుండె పగిలేటి అంత బాధే వస్తే నువ్వే నా కన్నా ఎక్కువ చింతిస్తావా? జారి పడబోతే నేను నేలవుతావా? ముళ్ళే గుచ్చేస్తూ ఉన్న పువ్వవుతావా? నేనేడిస్తే నువ్వు ఏడుస్తావా? నిన్నవ్వితే నువ్వు నవ్వేస్తావా? నా తప్పులే నువ్వు మన్నిస్తావా? నా కోపం తాపం తిట్లు పడతావా? You are my hero.
మనలో ఏ ఒక్కరి ప్రాణము పోవాలంటే నువ్వే నీ ప్రాణం నాకై ఇచ్చేస్తావా? మనపై ఆలింగే తెగి పడిపోతుంటే నన్నేను పక్కకు తోసి నించుంటావా? నీ సర్వస్వం నాకందిస్తావా? నీ రక్తంతో నా పేరు రాస్తావా? నేనంటే నువ్వు పడి చేస్తావా? నా కోసం అందరిని ఎదిరించేస్తావా? ఆగో ఆగోయా. ఇల్లు చాలా బాగుంది. ఇది మన ఇల్లే డార్లింగ్, లోపల ఇంకా బాగుంటది. ఎవరు మీరు? ఏం కావాలి? నేను విజయ్. విజయ విజయ మీరు విజయ్ బాబా? బాబు అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి బాబు, లోపలికి పదండి. పదండి బాబు. లోపలికి పదండి బాబు. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు బాబు, త్వరగా పదండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? హాస్పిటల్ వెళ్దాం పదమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా. అమ్మా అమ్మ పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ఇన్నాళ్లకు నేను చూశాను బాబు. అమ్మా నీకేం కదమ్మా? అలా ఏమైంది అత్తయ్య? అయ్యో మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. అమ్మా అమ్మలే అమ్మా 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 అమ్మలే అత్తయ్య. అమ్మలే అమ్మా. నాగు నాగు అమ్మా సార్ వస్తారు, జ్యూస్ పెట్టు. అలాగేనమ్మా. మా విజయబాబుకి మంచి భార్య దొరికింది. రాకముందే జ్యూస్ తయారు చేసి పెట్టారు. అదృష్టం. ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నారు? ఒంపేద్దామనా? తాగుతున్నా అమ్మా, చూడు. పద. బాబు డ్యూటీ చేస్తున్నప్పుడు రిస్క్ ఉండదా? ఉంటుంది. నేరస్తుల్ని ఎందరినో పట్టుకోవాలి కదా. అందులో చాలా రిస్క్ ఉంటుంది. మీరు చేసిన మంచి పనులకి ఏమన్నా మెడల్స్ వచ్చాయా బాబు? టెర్రరిస్ట్లను పట్టుకున్నందుకు 2 మెడల్స్ వచ్చాయి. మీరు చాలా గొప్పవాళ్ళు బాబు. పోలీస్ జాబ్ అంటే నాకు ప్రాణం. అవునా బాబు? సంతోషం బాబు. చేసే ఏరియాలో పేదవారికి ఏమైనా జరిగితే నేనే ముందుండి న్యాయం జరిగేలా చేస్తా.
ముసల్ది ఏదో ఒకరోజు చనిపోతుంది. దాని తర్వాత ఈ ఆస్తి అంతా నేనే అనుభవిద్దాం అనుకున్నాను. ఈ లోపల ఈ శనిగాడు దాపరించాడు. ఈ ఆస్తి దక్కించుకోవటానికి ఇంకేం చేయాలో, ఇది దక్కించుకోవటానికి నేను ఏం చేయటానికైనా సిద్ధమే. ఈ ఆస్తి నా పరం కావాలి, అంతే. నాగు, అమ్మా అమ్మా పిలిచారా? జ్యూస్ పెట్టావా? అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఏంటి ఈరోజు నాగు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు? విజయ్ బాబు, ఫినిష్. నన్ను మన్నించు బాబు. ఎందుకు ఈరోజు నాగు ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. నాగు, ఇలారా. అమ్మా, ఏంటమ్మా? జ్యూస్లో ఏం కలిపావు? నేనేం కలిపానమ్మా? ఏం కలపలేదు. అయితే రా, ఏముందో చూద్దాం. ఆగో, చూస్తావా? విజయ్ బాబు, ఏమండి? బేబీ, బేబీ, జ్యూస్ నేను తాగేశాను. తాగకుండా ఎందుకు తాగకూడదు? ఇది ఎవరు చేశారు? బేబీ, నాగు జ్యూస్ ఏదో కలిపాడు. పద హాస్పిటల్కి వెళ్దాం. పద. లేదు, హాస్పిటల్కి వెళ్దాం. పద. నాకు తెలుసు నేను చనిపోతున్నానని. ఒక అమ్మాయి భర్త చేతుల్లో చనిపోవడం భార్యగా అదృష్టం. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రాణాలకి ప్రమాదం.
వెళ్ళిపోకే వెళ్ళిపోకే వెళ్ళిపోమాకే గుండె కోసి మన్నే పోసి వెళ్ళిపోమాకే కలలు గన్నా కనులు తడిపి వదిలిపోమాకే ఎదను వీడి శిలను చేసి విడిచిపోమాకే కట్టుకున్న ప్రేమ గూటిని కూల్చిపోమాకే నన్ను వీడి వల్ల కాటికి వెళ్ళిపోమాకే వెళ్ళిపోకే వెళ్ళిపోకే వెళ్ళిపోమాకే గుండె కోసి మన్నే పోసి వెళ్ళిపోమాకే మెట్టెలే పెట్టుకున్న దీపంలా నువ్వు వెలగాలనుకున్నా ఎట్టానే ఇంతలోన కట్టెలు పేర్చుకుని చితిమంటై కాలావు ఏడేడు జన్మాలు ఉండాలని నీతో పల్లకి తీసుకొచ్చా ఏవంత తొందరైందే వదిలేసి నన్ను పాడెక్కి కూర్చున్నావు నిన్ను గుండెల్లో దాచుకున్నానే మట్టి గుప్పెట్లోకి వెళ్ళిపోయావే వెళ్ళిపోకే వెళ్ళిపోకే వెళ్ళిపోమాకే ఒంటరోణ్ణి నన్నే చేసి వెళ్ళిపోమాకే ఆ 7 అంతస్తుల మేడలో ఉంచి చూడాలనుకున్నానే ఓ 6 అడుగుల గుంతైతే చాలని సర్దుకుపోయావెందుకే నన్నిట్ట వదిలేసి ఊపిరితో ఉంచేసి ప్రాణాన్ని ఎత్తుకెళ్ళావే దుఃఖంలో ముంచి వేసి నన్నింత ఏడ్పించేసి నువ్వేమి బాగుపడతావే చావు బతుకుల్లో నాతో ఉన్నావే జాలి మరిచేసి వెళ్ళిపోయావే వెళ్ళిపోకే వెళ్ళిపోకే వెళ్ళిపోమాకే గుండె కోసి మన్నే పోసి వెళ్ళిపోమాకే కలలు గన్నా కనులు తడిపి వదిలిపోమాకే ఎదను వీడి శిలను చేసి విడిచిపోమాకే కట్టుకున్న ప్రేమ గూటిని కూల్చిపోమాకే నన్ను వీడి వల్ల కాటికి వెళ్ళిపోమాకే వెళ్ళిపోకే వెళ్ళిపోకే వెళ్ళిపోమాకే గుండె కోసి మన్నే పోసి వెళ్ళిపోమాకే నీకు బ్రతుకు మీద ఆశ ఉందా పోయే కాలం వచ్చింది కాబట్టి సాబుని వెతుక్కుంటూ వచ్చావు. నేను పోలీసు ఉద్యోగం మానేశాను. ఇదంతా మీ వల్లేరా. రేయ్, కుక్కలనైనా నమ్ముతాను కానీ నీలాంటి వాళ్ళని నమ్మనురా. నీ వల్ల
వల్ల నా ఫ్యామిలీ ఉద్యోగం మొత్తం పోయాయిరా. నేను మీ అందరినీ దెబ్బలు తిన్న పోలీసుని అస్సలు వదలకూడదన్నా. ఏసేయన్నా అలా కొడుకుని ఏసేయన్నా. Tiger is finished. ఇది మేడం జరిగింది. నమస్తే మేడం. ఎక్కడికి వెళ్ళారు? మీ ఫోన్ కలవట్లేదు. నేనెక్కడికి పోదాను మేడం, చుట్టుపక్కల ఊళ్ళోనే ఉంటాను. సరే, రాత్రంతా ఒకటే శబ్దం. చెల్లి పెద్ద పెద్దగా అరిచింది. ఇక్కడ ఎవరు చనిపోయారన్నారు కదా, చనిపోయిన వాళ్ళు ఏమైనా దయ్యాలై ఉంటారా? ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఇది 21st సెంచరీ మేడం. పైగా మీరు చదువుకున్నవాళ్ళు. అవన్నీ మూఢనమ్మకాలు మేడం. అయినా మీరు నమ్మడం ఏంటి మేడం? అలాంటివేమీ లేవు. మీరిక్కడ ధైర్యంగా ఉండొచ్చు. నేను హామీ ఇస్తున్నాను, సరేనా? ఇంకేం ఆలోచించకండి. లేవండి 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 లేవండి. ఆ ఫోన్ తీసుకోండి. అక్క, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళు. నేను 1 గంటలో వచ్చేస్తానురా. వద్దక్క, వెళ్ళొద్దక్క, నాకు భయంగా ఉందక్క. ఏంటి? నా చెల్లికి భయమా? నా చెల్లి అందరు ఆడపిల్లల కంటే ధైర్యవంతురాలు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నువ్వు కూర్చో. కూర్చోమ్మా. సరే మరి, నేను వెళ్ళొస్తాను. పదండి. నిన్న నైట్ అంతా తను చాలా భయపడింది. ఏవో సౌండ్స్ వస్తున్నాయని కిటికీలో నుంచి చూస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత చూస్తే బాల్కనీలో ఉంది. అసలేం అర్థం కావట్లేదు నాకు. భయంగా ఉంటుంది. కొత్త ప్లేసు, నిద్రలవి పట్టవు. ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. దెయ్యం వచ్చినట్టు, భూతం వచ్చినట్టు, ఎవరో వచ్చి రక్కేసినట్టు, పడేసినట్టు, అలా ఏదో ఒక ఆలోచనమ్మా. ఓకే. హలో హలో అక్క, ఎక్కడున్నావు అక్క? నాకు భయం వేస్తుంది అక్క. ప్లీజ్ తొందరగా రా అక్క. రాకపోతే నేను చచ్చిపోతాను. భయపడకు, నేను వచ్చేసి అక్క, తొందరగా రా అక్క. డ్రైవర్ త్వరగా ఇంటికి పోని. అనిక ఫాస్ట్ గా ఇంటికి పోని. తొందరగా పోనివయ్యా, ఈవిడ చాలా కంగారులో ఉంది. అనిక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరేం కంగారు పడుతుంది మేడం. కూల్గా ఉండండి, కూల్గా ఉండండి. అనిక మేడం కాఫీ. అనిక మేడం, అనిక మేడం కాఫీ. అనిక మేడం కాఫీ. అనిక మేడం, మేడం వద్దు అన్నానా? మేడం మేడం వదలండి, మేడం వదలండి. మేడం లోపల మీ చెల్లికి దయ్యం పట్టేసింది. మీ ఇంటి నిండా దయ్యాలే ఉన్నాయి. మీ చెల్లికి దయ్యం పట్టేసింది. నేను మీ ఇంట్లో ఉండను. నాకు ఉద్యోగం వద్దు, మీ జీవితం అసలే వద్దు. ఆగు ఆగు, ఏంటో కంగారు? మేడం మేడం మేడం, ఏంటి మేడం ఈ కంగారు అంతా? మేడం. అనిక, అనిక ఏమైందిరా నీకు? ఇటు చూడు, ఏమైంది? ఏంటి ఎలా ఉన్నా? అనిక వాళ్ళకే తెలుసు. నాకేం తెలీదు మేడం. మనల్ని ఇరికించాడు. అనిక ఏం లేదు మేడం, ఏదో కలవరిస్తుంది. జ్వరం కూడా ఉంటుంది. కాస్త చూడండి మేడం. అవును చెప్పాను కదా మేడం, కరెక్ట్ మేడం. జ్వరం ఉంది,
డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాను. నాకు 2 days వైజాగ్లో పనుంది మేడం. ఆ తర్వాత వచ్చి కలుస్తాను. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్త మేడం. వస్తాను. నిజంగానే నీకు జ్వరం వచ్చింది. రా వెళ్దాం. అనిక రా. అమ్మయ్యా, ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. అమ్మో, పడుకో, నీకేం కాదు. రండి. మా చెల్లి నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏమైందో అర్థం కావట్లేదు తనకి. రండి చూడండి. చాలా జ్వరంగా ఉంది. అవునా? ఇప్పుడు ఎలా డాక్టర్? ఒకసారి చెక్ చేస్తాను. అనిక, నేను మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. ఎందుకలా చేస్తుంది? ఈ మెడిసిన్స్ వాడండి, నేను ఇంకా వెళ్తాను. డాక్టర్, అనిక నిన్నే. ఏమైంది నా సిస్టర్కి? ఈ సమస్య డాక్టర్ వెళ్ళైతే నయం కాదు. ఏ మాంత్రికుడినో తాంత్రికుడినో కలవండి. మాంత్రికుడిని కలవండి. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరగా, నేను వెళ్తాను. మాంత్రికుడిని కలవాలా? మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతను తప్ప మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు మేడం. ఒకసారి నా మాట వినండి, నేను చెప్పేది వినండి. అతని దగ్గరికి వెళ్దాం మేడం. ఈ టైంలో అన్న నంబరా? హలో. హలో, నేను సిద్ధాంతిని. సిద్ధాంతి గారు మీరా? మీ కాల్ కోసమే చూస్తున్నా. పంతులు గారు, మా చెల్లికి దెయ్యం పట్టింది. మీరు ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఎలాగైనా కాపాడండి. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను ప్లీజ్. అమావాస్య నాడు నేనే ఏర్పాట్లు చేస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే అలాగే చేస్తానండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర హర 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 శంభో శంకర హర 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 శంభో శంకర హర 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 శంభో శంకర
హర 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 శంభో శంకర హర 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 శంభో శంకర హర 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 హర. చెల్లికి ఎందుకు ఇలా జరిగింది? దేవుడా, తనకి ఎలాగైనా నయం అవ్వాలి. గురూజీ, దెయ్యాలు భూతాల మీద నాకెప్పుడు నమ్మకం లేదు, కానీ ఇప్పుడు నా చెల్లి పరిస్థితి చూశాక నేను నమ్ముతున్నాను. దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలున్నదన్నది కూడా అంతే నిజం. అది చాలా తక్కువ సమయం ఉన్నది. ఈ సమయంలో నీ చెల్లిని కాపాడుకో, లేదంటే తను నీకు దక్కదు. దానికి పరిష్కారం ఏంటి గురుజీ? మనలో ఎవరో ఒకరు ప్రాణం ఇస్తే నీ చెల్లి ప్రాణం దక్కుతుంది. కానీ మనలో ఎవ్వరూ ప్రాణం ఇవ్వలేరు. బయట వాళ్ళు ప్రాణం ఇస్తే గాని ఎవరైనా ఉంటే తీసుకురండి. నీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. కాపాడకపోతే నా పేరు సింగంపల్లి శ్రీనివాసే కాదు. సార్, ఆ పేషెంట్ అతనికి వెనక ముందు ఎవరు లేరు. నాకైతే భయంగా ఉంది. బ్రతుకుతాడా లేదా అని డౌట్గా కూడా ఉంది. ఎంత సీరియస్ మ్యాటర్నైనా మీరు చాలా తేలిగ్గా తీసుకుంటారేంటి సార్? తను ప్రేమించిన అమ్మాయి ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా బ్రతికి మాత్రం ఏం సాధిస్తాడు చెప్పు? Ah
తెలుసు ఎప్పటికైనా నువ్వే రైడర్వి, నువ్వే విన్నర్వి. రా త్వరగా రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. రైడర్ బతుకు 2 రోజులు, కానీ నా దగ్గర డబ్బు ఉంది. నీకు మంచి లైఫ్ ఇస్తా. డెసిషన్ ఇస్ యువర్స్. రైడర్ లైఫ్ అనేది 2 రోజులైనా పర్వాలే, పులిలా ఉంటాడు. నేనిప్పుడు నా పులి కోసం వెయిట్ చేస్తున్నా. అటు చూడు, నా పులి వచ్చాడు. మన జీవితంలో చిన్న చిన్న రిస్కులు తీసుకోవాలి, లేకపోతే మనం వేస్ట్. ఓ, ఏదో కాల్ వస్తుంది. ఓకే సార్, మాట్లాడండి. హలో. హలో సంజయ్, నేను అవంతికని మాట్లాడుతున్నాను. చెప్పు అవంతిక. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. చెప్పు. ఈ ప్రాబ్లం నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలుగుతావు సంజయ్. ఏం కావాలి చెప్పు. నాకు ఒక డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీయా? నీకేమాత్రం వచ్చింది? నా కోసం కాదు, నా చెల్లి కోసం. నా చెల్లి ప్రాణాలకే ప్రమాదం ఉంది ఇప్పుడు. సరే సరే, నేను అరేంజ్ చేస్తాను. డెడ్ బాడీ కాదు కానీ చనిపోయే వ్యక్తిని తీసుకొస్తాను. థ్యాంక్ యూ సంజయ్. ఓకే. ఏమైంది సార్ అంత షాక్ అయ్యారు? పాత ఫ్రెండ్ కాల్ చేసింది, డెడ్ బాడీ కావాలంట. డెడ్ బాడీయా? అవును. అదేంటి సార్? తన చెల్లి ప్రాణాలకి ప్రమాదం ఉంది, ఏదో డెడ్ బాడీ కావాలంట. మళ్ళీ మీ నేమ్ హాస్పిటల్ నేమ్ బయట పడితే బాగోదేమో సార్, ఒకసారి ఆలోచించండి. మాంత్రికుడు తీసుకురమ్మన్నాడంట, మనం ఇవ్వాల్సిందే. హ్రీం క్లీం హ్రైం హ్రీం. అమ్మో, ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను వెళ్తున్నా ఇక్కడ నుంచి. హ్రీం క్లీం హ్రైం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. హ్రీం క్లీం హ్రైం నమ శివాయ. హ్రీం క్లీం హ్రైం.
శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనవసరంగా ఈ దెయ్యాల కొంపలు ఇరుక్కుపోయినరా బాబోయ్. ఆ శవంపై కాలు పెట్టినప్పుడు మీకు కొన్ని సూచనలు వస్తాయి. అప్పుడే ఆ శవాన్ని తగలబెట్టేయాలి. అనిక